ఒక్కసారి ఇజ్రాయెల్ ఎవరినైనా తమ శత్రు దేశంగా అనుకుంది అంటే ఎలా ఉంటుందో ఒక ఉదాహరణతో చెప్తాను. మ్యూనిక్ ఒలింపిక్స్ 1972 జర్మనీలో జరిగేవి. అప్పుడు పాలస్తీనా ఉగ్ర సంస్థ 11 మంది ఇజ్రాయెల్ ఒలింపిక్స్ అథ్లెటిక్ ని దారుణంగా హత్య చేసి చంపేస్తుంది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్ పేరుతో పాలస్తీనా ఉగ్రవాదులు ప్రపంచంలో ఎక్కడ దాంకున్నా వెతికి 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 చంపేసింది. దీని అంతటికి పూర్తి కావడానికి సుమారు 22 సంవత్సరాలు పట్టింది. అంటే ఇజ్రాయిల్ ప్రపంచానికి ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, మా దేశం జోలికి వచ్చినా లేదా మా పౌరుల్ని ఎవరినైనా ఇలా హత్య చేసినా, మీరు ప్రపంచ దేశంలో ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి చంపేస్తాం అనే మెసేజ్ ప్రపంచానికి ఇచ్చింది. ఇప్పుడు అదే ఇజ్రాయెల్ టర్కీని తమ దేశ 8వ శత్రు దేశంగా అనుకుంటుంది అంటే ఒక్కసారి ఆలోచించండి. టర్కీ పరిస్థితి ఎలా ఉంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.